రాష్ట్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అన్నారు. పులివెందులో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించగా పులివెందులలో 500 కోట్లతో 56 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కౌన్సిల్ ముగింపు సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. దురుద్దేశంతో చేసే ఆరోపణలకి ఈ వేదిక నుంచి ఈ కౌన్సిల్ ఒక సమాధానం చెప్తుంది. పదవి ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ కుర్చీ శాశ్వతం కాదు, ఎమ్మెల్యే శాశ్వతం కాదు, చైర్పర్సన్ శాశ్వతం కాదు, ఎంపీ శాశ్వతం కాదు. శాశ్వతం వచ్చి ప్రజలలో మన గుండెల్లో మనం నిలిచిపోయేది శాశ్వతం. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసం శాశ్వతం. మనకు ఈ కౌన్సిల్ ద్వారా ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చిన వైఎస్ కుటుంబీకులలో ఉన్న శాశ్వతం, ఆ స్థానం శాశ్వతం. పులివెందులు అనేది కేవలం ఒక పట్టణం కాదు. 2 ముఖ్యమంత్రులను రాష్ట్రానికి ఇచ్చిన పులి మందల, పులి వెందుల. ఇది ఒక చరిత్ర. ఇది ఒక రాజకీయ పోరాటానికి స్ఫూర్తి. విద్య, వైద్యం, అనేక అభివృద్ధి పనులకు ఒక మోడల్. ఈ నేల మీద నడిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ని కూడా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన సమయం. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం. రైతాంగానికి భుజము తట్టి, రైతులకు భరోసా ఇచ్చి, వ్యవసాయం దండగాలు పండగ అని ఈ ప్రాంతానికి జలయజ్ఞం ద్వారా నీటి తెచ్చిన ఘనత ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. ఆయనకు ఎప్పుడు కూడా ఈ ప్రజలు రుణపడి ఉండాలని నేను తెలియజేస్తున్నా. ఇంకా రైతులకు నమ్మకం కలిగించారు, పేదలకు భరోసా ఇచ్చారు, నిరుపేదలకు నిలువ నీడనిచ్చినారు, పేద విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చి విద్యాభివృద్ధికి ఒక పునాది వేసినారు. ఆయన చూపిన దారిలోని మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్ని ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దడం జరిగింది. స్మార్ట్ సిటీని తలదన్నే విధంగా పులివెందుల మోడల్ టౌన్లో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, సెంట్రల్ బొలెవర్డ్, చెరువుల అభివృద్ధి, స్ట్రీట్ లైటింగ్తో పట్టణ సుందరీకరణ, విద్యాభివృద్ధి, యువతకు స్కిల్ డెవలప్మెంట్, రైతులకు గిట్టుబాటు ధర, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి వల్లే వచ్చాయన్నది నగ్న సత్యం. మన కౌన్సిల్ బాధ్యత తీసుకున్న తర్వాత ముందుగా పులివెందుల మున్సిపాలిటీని బలమైన పరిపాలనా వ్యవస్థగా చేయాలని నిర్ణయించుకున్నాం. అవినాష్ రెడ్డి సార్, జగన్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాత భవనం నుండి ఆధునిక హంగులతో నిర్మించిన కొత్త మున్సిపల్ భవనానికి అప్పటి ముఖ్యమంత్రి గారితో అట్టహాసంగా ప్రారంభించి పాలనను నూతన భవనానికి మార్చడం జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ నూతన కార్యాలయంలో పారదర్శకతగా తీసుకొచ్చేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే సంకల్పంతో మినీ సచివాలయం ప్రజల సౌలభ్యం కోసం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అదేవిధంగా సిటిజన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు పనులు పూర్తి అయ్యే పరిస్థితిలో ఇప్పటి ప్రభుత్వం సీతకన్ను పడి నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఆగిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో డెవలప్మెంట్ కార్యాలయం. ఈ డెవలప్మెంట్ అంతా జరిగి ఉంటే పులివెందుల మున్సిపాలిటీ ఒక సౌత్ ఇండియాలో బెస్ట్ మున్సిపాలిటీ, ఒక క్లీన్ మున్సిపాలిటీ అయ్యేది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం మారడం వల్ల మున్సిపాలిటీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడి ఉందనేది నా అభిప్రాయం. మున్సిపల్ రెవెన్యూ పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అన్ఆథరైజ్డ్ కుళాయి కనెక్షన్లను గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాం. ట్యాక్స్ వసూళ్లు పెంచడానికి చర్యలు తీసుకుని మున్సిపాలిటీ ఆదాయం పెంచడం జరిగింది. మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అభివృద్ధి, పట్టణం అభివృద్ధి అవుతుంది అని కలిసి
అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మాత్రం లేదు, అదొక విమానాశ్రయం ఎంట్రన్స్ లో ఉన్నట్లు ఉంటుంది. అంత అందమైన ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించాం. షాపింగ్ కాంప్లెక్స్, ఆ షాపింగ్ కాంప్లెక్స్ కన్నా పూర్తి అయిందంటే మున్సిపాలిటీకి దాదాపు నెలకి 30 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. పులివెందులకు ఒక తల మానికంగా ఉండేది ఆ షాపింగ్ కాంప్లెక్స్. కానీ మా దురదృష్టం, కానీ మన ప్రభుత్వం దిగిపోవడం వలన సిటిజన్ సర్వీస్ సెంటర్, షాపింగ్ మాల్ లాంటి భవనాలు అందుబాటులోకి తీసుకురావలేకపోవడం జరిగింది. రాణితోపు సుందరీకరణ, గరుడాల్ రివర్ ఫ్రంట్, ఉల్మెల్ల చెరువు సుందరీకరణ, శిల్పారామం ఫేజ్ 2 ఆధునీకరణ, పార్కులు, ఓపెన్ జిమ్స్, రింగ్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ బౌలేవార్డ్, కవి రోడ్ సుందరీకరణ, గాంధీ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్, ప్రతి సర్కిల్ ను ఆధునీకరించి గొప్ప టూరిజం హబ్లా నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మనదే అని సగర్వంగా చెప్పుకునే స్థితిలో మేము ఉన్నాం. రహదారులు అభివృద్ధికి చిహ్నాలు. రోడ్లు ఉంటేనే వ్యాపారం జరుగుతుంది, ప్రజలకు సౌకర్యం ఉంటుంది. పట్టణ అభివృద్ధి ప్రతి పట్టణానికి రాకపోకలు పెరుగుతాయి. తాగునీటి కోసం పైప్ లైన్, ట్యాంకు, పంపింగ్ సిస్టమ్ పనులు చేశాం. త్రాగునీటిపై దృష్టి పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జల జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకాన్ని 450 కోట్లతో చేపట్టాం. దాదాపు 80% పనులు మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేశాం. కానీ ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో పురోగతి లేకపోవడంతో ఎక్కడ వేసిన కొందరు అక్కడే అన్నట్లు తయారైంది. కానీ మున్సిపాలిటీ నిధులతో ప్రతి ఇంటికి ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ పోల్స్ పెంచడం జరిగింది. స్ట్రీట్ లైట్ కు సంబంధించిన కేబుల్ను ప్రతి వీధి చివరకు తీసుకెళ్లి నగరం అంతా వెలుగు నింపుతూ చీకటిని పారద్రోలడంలో సఫలీకృతమయ్యారు. అదేవిధంగా దాదాపు 1.5 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను సెంట్రల్ బౌలేవార్డ్ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. పురపాలక పరిధిలో నూతన సబ్ స్టేషన్స్ ను కూడా నిర్మించడం జరిగింది. విద్యపై దృష్టి పెట్టారు. ఒక దీపం ఇంటికి వెలుగునిస్తే అదే చదువుల దీపం వారి కుటుంబానికి మొత్తం వెలుగునిస్తుంది అనే సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో పథకాలు ఆయన చేసిన ఎన్నో పథకాలు విద్యలో అపారమైన మార్పులు తీసుకొచ్చాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. నాడు నేడు వ్యవస్థలో పాఠశాలల రూపురేఖలు మార్చడం జరిగింది. కేవలం పేదలకే పరిమితమైన ఇంగ్లీష్ మీడియంను పేదల ముంగిటికి తీసుకొచ్చారు. విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చారు అని సగర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అహోబిలాపురం, పులివెందులకి ఒక స్థలమానికం అహోబిలాపురం పాఠశాల. ఆ పాఠశాల యూనివర్సిటీ స్థాయిలో ప్రతి ఒక్కరూ హర్షించేదగ్గ విధంగా అభివృద్ధి జరిగింది. మిడ్ డే మీల్స్ కూడా దాంట్లో టేస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కడ ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము పరిష్కరించడం కూడా జరిగింది. ఉమెన్స్ డిగ్రీ కాలేజీల గురించి ప్రత్యేకంగా మేము చెప్పుకోవాలి. నేడు వైఎస్ మనోహర్ రెడ్డి సారు ఆఫీసుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సార్కి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చాం. సార్ ఇక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు డిగ్రీ కాలేజీలో, దాన్ని నెలకొల్పితే బాగుంటుంది అని అన్నాను. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా 2 నెలల్లోనే శాంక్షన్స్ మొత్తం ఇచ్చిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ది. ఈ రోజు అది ఈ ఇంతింతై ఒడ్డింతింతై అన్నట్లు దాని స్ట్రెంత్ రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి పెరుగుతాం. దానికి ఒక హాస్టల్ కూడా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిండే దాన్ని ఒక మహిళా పద్మావతి మహిళా యూనివర్సిటీగా చేయాలని మా సంకల్పం ఉంది. ఆ విధంగా చేసే వాళ్ళకు కూడా హార్టికల్చర్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ నెలకొన్నాం. 5 సంవత్సరాల పాలనలో 2 ఏళ్ల కరోనా వలన నూతన భవంతులు నిర్మించలేక ఏపీ భవనాలలోనే తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడే స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు నిపుణత పెంచి నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సంస్థను అత్యాధునికంగా నిర్మించాలని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు దానికి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయగలిగాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది.